హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి వర్షాకాలంలోనే దొరుకుతాయి అన్నమాట. అవి ఏంటో తెలుసా? చిన్న కాకరకాయ. చాలా అంటే చాలా బాగుంటాయి. అవి అయితే చేసి చూపించబోతున్నాను ఈ రోజు. ఇంకా లేట్ ఎందుకు, స్కిప్ చేయకుండా మటుకు చూడండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం కదండి. చూసారు కదా, కాకరకాయలు అయితే ఫస్ట్ ఇలా ఉంటాయండి. మనం తెచ్చుకున్నప్పుడు వీటిని అయితే ఇలా తుడిమెలు అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా చేదు అస్సలు ఉండవు. కాకరకాయలు తక్కువ చేదు. మన పెద్ద కాకరకాయలు చేదు ఉంటాయి కదా, ఇవి మీకు దొరుకుతాయి లేదో కామెంట్ అయితే చేయండి. ఇలా అన్నీ చేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఇలా ఉంటుంది, ఇలా తీసేసుకోవాలి. ఇలాగే అన్నీ తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకరకాయలు వచ్చేసి. ఇంకా అన్నీ తీసిన తర్వాత అయితే చూద్దాం. అన్నీ కూడా ఒలిచేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా 2-3 సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి వీటిని. చూసారు కదా, అన్నీ ఇలా ఒలిచేసుకున్న తర్వాత 2 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా పక్కన ప్లేట్లోకి అయితే వేసుకుందాం అన్నీ కూడా. ఇవి చాలామందికి దొరకవు. వర్షం పడుతున్నప్పుడు బాగా దొరుకుతాయి అన్నమాట. పల్లెటూళ్ళలో ఎక్కువ దొరుకుతాయి. కొంతమంది ఊర్లలో దొరుకుతాయి, కొంతమంది ఊర్లలో దొరకవు అనమాట. ఇవి చాలా టేస్ట్ మటుకు బాగుంటాయి. దొరికిన వాళ్ళు మటుకు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. చిన్న కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది ఎక్కువ. పెద్ద కాకరకాయ అయితే చేదు ఉంటుంది కదా, ఇదైతే తక్కువ ఉంటుంది చేదు వచ్చేసి. చిన్న కాకరకాయ కడిగేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా 2-3 సార్లైనా బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే మన్ను అలా ఉంటుంది కదా వర్షం పడుతున్నప్పుడు. ఇలా అన్నీ ఒక పెన్నం పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం పైన వేయించుకోవాలి కాకరకాయను వచ్చేసి. ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇలా అన్నీ వేసుకున్నాక ఇవి వచ్చేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కాకరకాయలు వచ్చేసి. మీలో ఎంతమంది తిన్నారండి? తిన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైనా తిన్నారా లేదా? మా అమ్మకు కూడా చాలా ఇష్టం ఇవైతే. అక్కడ సైడ్ దొరకవు, అమ్మ వాళ్ళ సైడు. ఇక్కడ మా సైడ్ అయితే చాలా దొరుకుతాయి అన్నమాట. అక్కడ వేరే ఊరికి పోయి తెచ్చుకోవాలి. పల్లెటూరులో రావు, కొన్ని ఊర్లలో బాగా దొరుకుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మళ్ళీ అలాగే పెట్టేసామనుకోండి మాడిపోతాయి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ దీంట్లోకి వచ్చేసి జొన్న రొట్టె సూపర్ ఉంటుంది టేస్ట్. చపాతీ కానీ జొన్న రొట్టె కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసుకొని తింటే ఇంకా మళ్ళీ ఇట్లనే దొరికినప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అనమాట. అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతున్నాయి చూడండి. గ్రీన్గా ఉన్నాయి, కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇలాగే కలుపుతూ ఉండాలి. కొంచెం మళ్ళీ ఎక్కువ మాడనివ్వకూడదు అనమాట. చూసారు కదా, ఈ కలర్ అయితే రావాలి. ఇప్పుడు తీసి అయితే ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం దీన్ని. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా ఉండాలి చూడండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి అందులోకి ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టేసుకున్నాను చూడండి. నేనైతే 2 అయితే తీసుకున్నాను, మీడియం సైజ్వి. అలాగే ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకొని గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు అందులోకి సరిపడినంత ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఉల్లిగడ్డ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేస్తున్నాను. ఇంకా సరిపడినంత అయితే వేసేసాను. అది కాక ఉప్పు వేస్తే తొందరగా కూడా మగ్గుతాయి మనకి ఉల్లిగడ్డలు వచ్చేసి. ఇలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇవి మగ్గేలోపు మనం ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే రెడీ చేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుందాం.
ఇలా కొంచెం దంచుకున్న తర్వాత ఇందులోకే పసుపు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసేసుకోవాలి. రెండు కూడాను కారం మీరు చూసుకొని వేసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలి. మన ఎల్లిపాయ కారం ఎలా దంచుకుంటామో అలా అయితే దంచేసుకోవాలి మెత్తగా. చూసారు కదా, ఇలా అయితే దంచేసుకోవాలి ఎల్లిపాయ కారంని. ఇలా దంచేసుకున్నాక మధ్య మధ్యలో ఆనియన్స్ని కలుపుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ ఎల్లిపాయ కారం అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నది అయితే వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి మొత్తం ఆనియన్స్కి వచ్చేసి బాగా కలిసిపోవాలి. మనం ఎల్లిపాయ కారం వేసుకున్నాం కదా అది. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న తర్వాత కాకరకాయలు వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతే, కాకరకాయ కూర రెడీ అయిపోతుంది. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం కాకరకాయలు వేయించి పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు మీరు మరి చూసుకొని. నేనైతే వేసాను కొంచెం తక్కువ ఉందని చెప్పి. ఇలా అంతే అండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కాకరకాయలు వేసేసుకున్నాక వెంటనే కలిపేసుకున్న తర్వాత ఒక్క అర సెకండ్ అలా పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా, ఎంతో టేస్టీగా. మీరు కావాలంటే కొంచెం చేదు అనిపించింది అనుకోండి, కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు, అంత చేదేం ఉండదు. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా, మీరు కూడా ఒకసారి దొరికితే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు, చేదు కూడా అస్సలు ఉండదు. మాకు ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి అన్నమాట. ఎంత పావు కేజీ 60 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రావడానికి కొంచెం తక్కువ అవుతాయి. మనకి చికెన్ వస్తుంది కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది. ఎల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై సూపర్ ఉంటుంది. టేస్ట్ మటుకు మేము చాలాసార్లు తిన్నాం కాబట్టి మాకు ఆ టేస్ట్ తెలుస్తుంది. మీరు ఒకసారి దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. స్కిప్ చేయకుండా మటుకు చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చేసిన కాకరకాయ ఫ్రై, చిన్న కాకరకాయ ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.